ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో వరుణాయగమాయి తిరువాయిమొഴിలో మొదటి పాసురాన్ని పూర్తి చేసుకున్నాము. ఇవాళ 2వ పాసురంలో ప్రవేశిస్తున్నాము. ఈ తిరువాయిమొഴിలో ఇతరులకు ఉపదేశం చేయడము అనేటువంటిది పరోపదేశం అని మనం చెప్పుకున్నాము. ఎలాగంటే వీడుమిన్ అనేటువంటి దాంట్లోనూ ఉపదేశం చేశారు. ఏమని? అశాశ్వతములైనటువంటి వాటిని కోరి దాన్ని ప్రేమించి భగవంతుడికి దూరం కాకండి, అన్నిటినీ విడిచిపెట్టండి అని. మరి సొన్నాల్లోనేమో అసేవ సేవ్య చెయ్యకండి, కూడని వాటిని సేవించకండి అని చెప్పారు. ఇందులోనేమో అస్థిరమైనటువంటి సంపదలను కోరుకోకండి. తర్వాత కొండపెండీర్లో వాటిల్లో వీరెవరూ మీకు ఈ బంధువులందరూ ఆభాస బంధువులే గాని నిజమైన బంధువులు కారు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు. ఇందులో ముందుగా మనం 2వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉయిమిన్ నిறை కొణరందు என்று உலகு ஆண்டவர் இம்மையே தம் இன்சுவை மடவாரை பிறர் கொள்ள தாம் விட்டு வெம்மினொளி வெயில் கானகம் போய் குமைதிம்பர்கள் செம்மின் முடித்திருமாலை విరైందు అడిసేర్మినో. పదవీ భ్రష్టులైనటువంటి వాళ్ల యొక్క పతనావస్థలో ఉండేటువంటి 2వ దశని ఈ పాసురంలో మనకి చెప్తున్నారండి. ఏమిటంటే, ముందు రాజ్యం పోయింది, సరే పోతే పోయింది అని అనుకుంటాం. అంతకంటే దుర్భరమైన ఇంకో పరిస్థితి వచ్చిందండి. ఏమిటంటే, ఇంతవరకు మహారాణులతో ప్రియురాళ్లతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి వాళ్లని ఆ శత్రురాజులు మాకు అప్పగించండి, తీసుకొని వచ్చి అన్నారు. ఎంత భయంకరమైన స్థితండి, ఎంత హీన స్థితండి. తమ ఆడవాళ్లని తాము తీసుకువెళ్ళి శత్రురాజుల పాలు చేయడమనే దానికంటే ఒక భయంకర స్థితి మానవుడికి ఉంటుందా? అలాంటి స్థితిలో పడ్డారు ఇవాళ చక్రవర్తులు. అంటే అర్థమేంటంటే, కాలము చాలా బలమైనది, ఏదీ నీ చేతిలో ఉండదు. కాబట్టి నువ్వు ఉన్న కాలంలో భగవత్పాదార విందాలని ఆశ్రయించు అంటున్నారు. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని కూడా చెప్పుకుందాం మనం. తిరై కొణరందు ఉయిమెన్ ఎండ్రు. రాజులంటారట సామంతరాజుల్ని, తిరై కొణరందు ఉయిమెన్, పన్ను కట్టి తీసుకొచ్చి ఇచ్చి బతకండి, మీరు ప్రాణాలతో ఉండాలంటే మాకు ట్యాక్సెస్ కట్టండి. ఉలగు ఆండవర్ అలా అంటూ లోకాలన్నీ పరిపాలించారటండి రాజులు. ఇమ్మయ్యే ఇది పదం. అదే జన్మలో ఏ రాజులైతే అంత ఉచ్చస్థితిలో ఉన్నారో ఆ ఉచ్చస్థితి పోయి తమ్ ఇన్ సువై మడవారై, తమకు ఎంతో ప్రీతికరమైనటువంటి స్త్రీల విషయంలో పిరర్ కొళ్ళ తీసుకోండి, ఇదిగో అందిస్తున్నాము, మా గృహిణులను కూడా మీ చేతుల్లో పెడుతున్నాము. తాం విట్ తమరే తీసుకొని వెళ్ళి అందించడం అండి. ఎంత దయనీయ స్థితో చూడండి. వెం మిన్నొళి వెయిల్ కానగం, ఒక అడవి, దానికి ఎన్ని విశేషణాలో. క్రూరమైన అడవి, అడవంటేనే భయంకరమైన జంతువులన్నీ ఉంటాయి. మిన్నొళి, మిన్నొళి అంటే ఎండమావులు, మరీచిక అంటామే. దూరం నుంచి నీరున్నట్టు కనిపిస్తుంది, దగ్గరికి వెళితే అది ఎండ నీడనమాట. అక్కడ నీరుండదు, దాన్ని ఎండమావి అంటాం. అలాంటి వెయిల్, ఇంకా
ఎండ మండిపోతోంది, ఒళ్ళంతా మంటలు మంటలు. అలాంటి స్థితిలో కానగం పోయ్ అడవులకు వెళ్ళారు. కుమైదింబర్గళ్ ఏమి బాధపడుతున్నారో. ఒకటేమో ఆత్మ బాధండి, ఇలాంటి పరిస్థితి వచ్చిందే అనేటువంటి బాధ. రెండు శరీరానికి బాహ్యమైనటువంటి బాధ. కాబట్టి ఈ బాధలు పడకండమ్మా. సెమ్మిన్ ఎర్రటి కాంతి కలిగిన ముడి తిరుమాలై కిరీటం కలిగినటువంటి స్వామిని విరైందు శీఘ్రంగా. ప్రతి పాసురంలో ఈ మాట అంటారండి. సడక్కన వెంటనే వెంటనే వెళ్ళండి. ఎప్పుడో చేద్దాం, మంచి పనికి ఎప్పుడూ సమయం తీసుకోకండి, వెంటనే చెయ్యండి. అడిసేర్మిన్ పాదాలు ఆశ్రయించండి అంటే అర్థమేంటండి? రాజులుగా ఉన్నప్పుడు వీళ్ళెలా పలికారు? మాకు పన్నులు కట్టండి, బతకాలని ఆశుంటే పన్నులు కట్టి వెళ్ళండి అని చెప్పిన చక్రవర్తులు అదే జన్మలో తమకెంతో ప్రాణ ప్రియులైనటువంటి ఆ ప్రియురాండ్రని అందరినీ కూడా తామే అప్పగించవలసిన దుస్థితండి పాపం. పోవాలి, ఇక్కడుంటే బతకనివ్వరు, అడవులకు పారిపోవాలి. ఆ అడవి చూస్తే భయంకరంగా ఉంది. అక్కడ జలాలు కూడా లేవు, జనం ఎలాగూ ఉండరు, జలాలు కూడా లేవు, ఎండమావులతో ఉంది. అక్కడ తిరుగుతూ అంతులేని బాధను పడతారు. పోనీ అక్కడైనా హాయిగా ఉండనిస్తారా? అక్కడ ఏం చేస్తారో పాసుర వ్యాఖ్యానంలో మనం తెలుసుకుందాం. కాబట్టి అస్థిరమైన ఈ సంపదలను వదిలిపెట్టండి. ఆ పెరుమాళ్ల యొక్క కెంపులు, అందంగా కెంపులు ఒదిగినటువంటి కిరీటాన్ని ధరించిన స్వామి యొక్క శ్రీచరణాలని మీరు సేవించండి అని అంటున్నారు. ఇది 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 8వ పేజీ క్రింద 2ాం పాట్టు 2వ పాసురానికి వ్యాఖ్యానం. రాజ్యత్తై ఇഴక్కయ్యే అన్రికే. రాజ్యం పోతే పోయిందండి, దాంతో ఊరుకోలేదండి. రాజ్యం పండుగర నాళిల్ భోగ్యైకళాగ పరిగ్రహిత స్త్రీగళయ్యం శత్రుక్కళుక్కు కొడుత్త ఎళిమైపడువరెంగిరార్. రాజ్యాన్ని పరిపాలించిన కాలం అంతకాలం కూడా ఏ స్త్రీలతో తాము ఆనంద అనుభవాలను పొందారో ఆ స్త్రీలని తామే తీసుకుని వెళ్ళి శత్రురాజుల యొక్క చేతుల్లో సమర్పించడం. ఇంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి మనిషన్నవాడికి ఉండదు. ఉయిమిన్ తిరై కొణరందు. ఈ వాక్యం ఏంటంటే వీళ్ళు మంచి రాజులుగా ఉన్నప్పుడు చెప్పిన మాట అన్నమాట. ఎదిరిగళడయ్య రాజ్యత్తై తనక్కాగ కోలినాల్ పొరుదాక్కి కొళిగై ఎండ్రిక్కే. ఆ శత్రువుల యొక్క రాజ్యాన్ని ఎలా గ్రహించేశారు అంటేనండి, పొరుదాక్కి కొళిగయ్య, దండోరా వేసేసి ఈ రాజ్యాలన్నీ మేం తీసేసుకుంటున్నాము అని. దండోరా వేయడం మనకి తెలుసు కదండి. ఏదైనా ఒక ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటోందనుకోండి, ఒక చాటింపు వేయిస్తారు. ఇంక దీని మీద వీరికి ఏ హక్కు లేదు, ఇది మేం తీసుకుంటాం. లేదు, మహారాజులుంటారు, ఈరోజు కులశేఖర్లు శ్రీరంగం బయలుదేరుతున్నారు అని దండోరా. అలాగ దండోరాలు వేసి రాజ్యాలు లాక్కోడంటండి. అంటే అంత హీనమైనటువంటి స్థితి అన్నమాట. అలా రాజ్యాన్ని తీసుకోవడమే కాకుండా ఇంకో ఘోరం ఏంటి? నీయున్ ప్రాణనై నోక్కికొళ్ళ వేండి ఇరుందాల్. ప్రాణాలతో జీవించాలి అనుకుంటున్నారా? ఉన్ సర్వసత్తయ్యం నంపక్కలి లేకొండు వందు తందు ఉన్నై కొండు పిഴైతోడిపో ఎంగిర ఉక్తియాలే. మీకు సంబంధించినటువంటి సర్వస్వాన్ని తీసుకొని వచ్చి మాకు సమర్పించండి అనే మాట ఆయిత్ తనక్కాక్కువదు. బతికుండాలంటే, ప్రాణాలమే ఆశ ఉంటే తన వాళ్లందరినీ, ప్రియురాళ్లను కూడా తీసుకెళ్ళి తానే సమర్పించవలసి వచ్చింది. పడయ్యం కుదిరయ్యం కొండు పొరుదు తనక్కాక్కి కొళ్ళవేండ. భార్యల్నే తెమ్మన్నారు అంటే సైన్యాలు, గుర్రాలు, చతురంగ బలాలు, వాటి గురించి సర్వస్వం అనే ఒక మాట ఉపయోగించారండి. అన్నిటినీ సమర్పించేయాలి. తిరయ్యై కొండు వందు జీవిత్తు పోకుంగళ్యంగిర సొల్లాలే లోకత్తయ్యాండవర్గల్. అన్నిటినీ
అందర్నీ తన వశం చేసుకున్న ఆ మంచి రోజులు పోయాయి. నేడు తనవారే పరుల పాలయ్యారు. తానే పరుడు పాలయ్యాడు. తన వారందరిని తానే అప్పగించవలసి వచ్చింది అన్నమాట. అంటే నోరున్నవాడిదే రాజ్యం అన్నట్లుగా బలమున్నవాడిదే రాజ్యం అనే మాట ఉంది. కాబట్టి కలియుగ ధర్మాలన్నీ భయంకరంగా వ్యాపించాయి అని అర్థం అన్నమాట. ఇమ్మైయే తమ్మిన్ సువై మడవారై పిరర్ కొళ్ళ ఇమ్మైయే ఇప్పటి ఆండ ఇంద జన్మన్ తన్నిరే. ఎప్పుడో ఇప్పుడు చేశామండి, దీని ఫలితాన్ని తర్వాత జన్మలో అనుభవిస్తామండి అని కాదు. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే అనుభవించేస్తారు. ఇది కూడా ఒక పెద్ద పాఠం అండి. తర్వాత నరకం ఉందో పాపాలు అనుభవిస్తామో ఏమో, ఏ జన్మలో పాపాలు ఆ జన్మలోనే అనుభవించి తీరవలసినదే అని చెప్పేటువంటి ఒక అద్భుత పాఠం అన్నమాట. అందువల్ల తమ్మిన్ సువై మడవారై పిరర్ కొళ్ళ தான் ராஜ்யம் பண்ணுகிற நாளில் அந்த రాజ్యத்தில் உள்ள స్త్రీరత్నంగళై ఎల్లాం తిరట్టుమే. ఈ రాజులు ఏం చేశారో తెలుసా అండి? రాజ్యపాలన చేసిన రోజుల్లో ఒక రాజ్యం మీకు దండెత్తి ఆ రాజును జయించారనుకోండి, ఆ రాజుతో పాటు అతని ప్రియురారు అందరినీ కూడా తమ వశంలోకి తీసుకొచ్చి కారాగారంలో పెట్టేసిన వాళ్ళు. అప్పట్లో రాజధర్మాలు అలా ఉండేవి. ఎక్కడో కొంతమంది వాళ్లని తమ వాళ్లుగా చేసుకునేవారు. చాలామంది బందీలుగా పెట్టేవారు. అలా బందీలుగా పెట్టినటువంటి చరిత్ర మనకొకటి తెలుసండి. ఎక్కడా? ఇది నరకపురమజెందువన్రు కన్నదిరే, నరకాసురుడి రాజ్యంలో చూశాం కదండి. ఇది ప్రాగ్ జ్యోతిష పురాన్ని ఏలినటువంటి నరకాసురుడు 16,000 మందిని చెరపెట్టించాడు, స్త్రీలని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి చంపిన తరువాత ఈ 16,000 మంది కృష్ణ నిన్నే మేం చేసుకుంటాం అని ప్రార్థిస్తే 16,000 మందికి పతి అయ్యాడు కృష్ణుడు అని మనకు ఆయన చరిత్ర చెప్తుంది కదా. అంతేకాదు, ఏదైనా రాజ్యం పోయిందంటే రాజ్యంతో పాటు స్త్రీలను కూడా అప్పచెప్పడం అనేటువంటిది మన కళ్ళ ఎదుట జరిగినటువంటి విన్నటువంటి కథ భారత కథలోనే తెలుస్తుందండి. ఎలాగా? పాండవర్ గళుడయ్య రాజసూయమం సెరెక్కుమెల్లాం కిడక్క. పాండవులు రాజసూయాగం మనకి తెలుసు. వాళ్ళు జోదమాడడం, అన్నిటినీ వడ్డడం, తామోడిపోవడం, తన్నోడి నన్నోడెనా అన్నట్లు ద్రౌపదిని కూడా ఓడిపోయారు కదా. అప్పుడు ద్రౌపది సదస్సులే పరిభూతయ్యానవదువే ఇరే ఇదిల్. అలాంటి సమయంలో లాక్కురండిరా ద్రౌపదీదేవిని అన్నారు. ఇది మనకి దగ్గరగా జరిగినటువంటి భారత వృత్తాంత కథ. ఆ ప్రాతిగామి వెళ్ళాడు, ఆ దుశ్శోసనుడు జుట్టు పట్టుకు లాక్కొచ్చాడు. ఎంత హీనమైనటువంటి స్థితి! ఎదురుకుండా ఒకళ్ళు కాదు, 5 భర్తలున్నారు. తలలు దించుకుని భూమికి ఒక రంధ్రం చేస్తున్నారా అన్నట్టు భూమిలోకి చూస్తూ ఉన్నారు తప్ప తల ఎత్తలేక పోయారు అని. ఇది ఏమండి ఆవిడ అప్పుడెవరిని ప్రార్థించింది? గోవిందేతి యదాక్రందత్ కృష్ణామాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివ మే హృదయాన్నాపసర్పతి. గోవిందా గోవిందా అని ఆనాడు ద్రౌపది పిలిచినటువంటి పిలుపు కృష్ణుడు అంటున్నాడండి ఈ మాట. ఎప్పుడు? అవతారం చాలించి పైకి వెళ్ళిపోయేటువంటి సమయంలో రుణం ప్రవృద్ధమివమే, ద్రౌపదీదేవి అప్పు తీర్చలేకపోయాను. ఎంత గొప్ప పేరుతో పిలిచింది! గోవిందా అంటూ పిలిచింది. గోవిందనామం చాలా గొప్పదండి. అందుకనే మనం వెంకటేశ్వరుణ్ణి గోవిందనామాలతోటి పిలుస్తూ ఉంటామన్నమాట. అలాంటి గోవిందనామం పిలిచిన పిలుపుకు అప్పు తీర్చుకొనలేకపోయాను అన్నట్లుగా ఇది ప్రమాణం. ఇక్కడ మనకి ఎందుకంటే ఆవిడ ఎందుకండి కృష్ణుణ్ణి పిలిచింది అంటే వశిష్ఠ మహర్షి ముందే చెప్పారటండి. అమ్మా, మహతి ఆపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. జీవితంలో నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా హరిని పిలవండి, ఆయన వచ్చి మీ కష్టాలు తీరుస్తాడు అని చెప్పాడు. హరి అంటే శ్రీమన్నారాయణుడు అని అర్థం అన్నమాట. ఆయన పిలవమన్నారు కాబట్టి పిలిచింది.
തന്താമുക്കു നിർത്തിശയ భోగ్యైకళాన స్త్రీಗಳై శత్రుగళ్ పరిగ్రహిక్క. అంతవరకు తమకు ఆనందాన్ని ఇచ్చినటువంటి స్త్రీలండి, మహారాణులండి, వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా శత్రువులు చెరపట్టారు. వాళ్ళని తాం విట్, వదిలేండి, తీసుకురండి, మీ భార్యలందరినీ తీసుకురండి అంటూ ఆర్డర్ వేస్తున్నాడు ఆ శత్రురాజు, జయించినటువంటి రాజు. తన్ ప్రాణరక్షణత్తిలిం ఉండాన నసయ్యాలే. ఈ వాక్యం అండి హృదయాన్ని కదిలిచేస్తుంది. ఎలాంటి వాడికి కూడా నేను బతికితే చాలు అనే స్వార్థం ముందుంటుందండి, తర్వాతే ఎవరైనా. అందువల్ల తన బ్రతుకు తాను హాయిగా బ్రతకడం కోసమని సహృదయమాగా తానే కూరై పెయ్యం సుమందుకొండు పోయి విట్టు పోరుం. ఎలా ఇస్తారటండి? పువ్వుల్లో పెట్టి ఇచ్చామని ఒక పదం ఉంది చూడండి మనకి. అంటే ఒకడి దగ్గర అప్పు తీసుకుంటాం, దానికి వడ్డీ వేసి హాయిగా ఇచ్చేస్తాం. ఎలా ఇచ్చారండి అంటే పువ్వుల్లో పెట్టి ఇచ్చామండి అంటారు. అలాగా ఈ భార్యలను తీసుకువెళ్ళి తమంత తామే శత్రురాజుల పాదసన్నిధిలో నిలబెట్టారు. ఎలాగా? ఎందుకండి అలా చేస్తారు అంటే మరి మనిషి అంతేనండి. ఆపదర్థం ధనం రక్షేత్. ఒక ఆపద వస్తుంది అని డబ్బు దాచుకుంటామండి. ఉద్యోగంలో చేరినాడే చిన్న చిన్న మొత్తాలో ఏవో ఒకటి ఇన్సూరెన్సులు కడతాము, సర్టిఫికెట్స్ తీసుకుంటాము, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటాము. ఆపదర్థం, ఎప్పుడేం ఆపద వస్తుందో అని ధనం రక్షించుకుంటాం. దారాన్ రక్షేత్ ధనైరపి. భార్యకి ఏదైనా బాధ వస్తే ఈ డబ్బుని ఖర్చు పెట్టి దానిని ఉపయోగిస్తాము. ఆత్మానం సర్వదా రక్షేత్ దారైరపి ధనైరపి. భార్య కంటే డబ్బు కంటే కూడా తన ప్రాణాల మీకొచ్చినప్పుడు తన్ని రక్షించుకుంటాడు. ఇది అంటే నీకెవరంటే ఇష్టము అంటే సమాధానం నాకు నేనంటేనే ఎక్కువ ఇష్టం, నా తర్వాతే ఎవరైనా ఇష్టం. ఇది చాలా నిజమండి. ప్రపంచంలో సృష్టిలో తనని తాను ప్రేమించుకుని తర్వాత ఇంకెవరినైనా ప్రేమిస్తాడు అని. వెమ్మిత్యాది పిన్నయ్యం ఇవనింగే కాణిల్ నలియం ఎండ్రు. పోనీ అప్పగించేశాడు కదా, అక్కడ బ్రతికుండొచ్చు కదా. కాదండి, అలా ఉండడానికి కూడా వీల్లేదు. ఇది చదువుతుంటే ఒకటి గుర్తొస్తుంది. రామచంద్రస్వామి అంటాడనమాట, రాజ్యాద్భ్రంశ వనే వాస సీతా నష్ట హతో ద్విజ ఈదృశీయం మమా లక్ష్మీ నిర్దహేదపి పావకం. దేవుడంతటి వాడు రాముడిగా వచ్చినా కష్టాలు తప్పలేదు. రాజ్యాద్భ్రంశ, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పొమ్మంది తల్లి. పోన్లే రాజ్యం లేకపోతే అందరికీ రాజ్యాలున్నాయా, ఏమూలా పడి ఉందామనుకుంటే వనే వాస, అడవులకు పొమ్మందండి. పోన్లే అడవుల్లో మా ఆవిడతో హాయిగా తిరుగుతాను అంటే సీతా నష్ట, భార్యని కాస్త ఎత్తుకుపోయారండి. పోనీలే ఆవిడ గురించి చెప్తాడనుకుంటే హతో ద్విజ, జటాయువుని కూడా చంపేశాడండి ఆ రావణాసురుడు. ఈదృశీయం మమ అలక్ష్మి, నా దౌర్భాగ్యం ఇంత స్థితిలో ఉందా, నిర్దహేదపి పావకం, నిప్పుని కూడా మండించేగల శక్తి నా దురదృష్టానికి ఉంది అనుకుంటాడు రామచంద్రుడు. అన్నట్టుగా ఎంత దురదృష్టమో, ఎక్కడికి పోవాలిప్పుడు? జలవర్జితముమాయే, ఒక్క చుక్క నీరు లేదక్కడ. మనుష్య సంచారంగళ్ ఇల్లాద కాడేరపోం, ఒక్క మనిషి సంచరించడా అడవుల్లో. అలాంటి అడవులకు పోయి పేత్తేరయ్యం వెయ్యిలయ్యం ఉడైతాన కాట్టిలేపోం. మరీచిక, పేత్తేరయ్యము అంటే మరీచికలు అంటే ఎండమావులు. నీళ్లున్నట్లుగా మనకి ఒక ఆశ కలిగించి అక్కడ దాకా వెళ్ళేటప్పటికి అది ఎండ యొక్క భ్రాంతి, నీళ్లున్నట్లుగా భ్రాంతిని కలిగించేటువంటి దృశ్యం అనిపిస్తుందే, అలాగా వెళ్ళేటువంటిది. అంతేకాదు, ఎవ్వియం ఇన్నిన్ ఒళిపోలే ఇరుందుళ్ళ వెయ్యిలయుడైతాన కాట్టిలేపో ఎన్నవుమాన్. పోనీ పోతే పోయారండి, అడవే అయింది, మృగాలే ఉన్నాయి, ఎలాగో తప్పించుకుని ఏ మూలా పడి ఉండి బ్రతుకుతాడు అనుకుంటే అక్కడొక చిన్న ఐతిహ్యం చెప్పారండి. ఈ శత్రురాజుల దగ్గరికి చాలామంది సామంతరాజులు వస్తారు. వీళ్ళేం చేస్తారట, ఆ రాజుకి ఆనందం కలిగించాలి, ఆయన దయ పొందాలి అనే ఉద్దేశంతో, రాజారాజా మీ శత్రువులు బలానా అడవిలో ఉన్నారట కదా, శత్రుశేషం ఉండకూడదు,
వాళ్ళందరినీ మేము చంపేసి వస్తాము, మాకు అనుజ్ఞ ఇవ్వండి అనీట ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకుంటారటండి. అనుజ్ఞ తీసుకొని అడవులకు వచ్చి వీళ్ళని చంపే ప్రయత్నాన్ని చేస్తారట. అంటే అడవుల్లో కూడా మన బతుకులు మన్ని బతకనివ్వరు. కుమై తింబర్గళ్ ఎంత బాధలో అష్ట కష్టాలంటారే అవన్నమాట. అర్ధవాను కెంగుమాళోడుమే అదేమిటంటే డబ్బు తీసుకుని వెళ్ళండి మా శత్రువులను చంపండి మీకెందుకు అని ఆయన అనుజ్ఞ ఇస్తే ఆ ధనాన్ని కూడా తీసుకుని ఆ శత్రురాజుల సామంతులు ఈ అడవులకు వచ్చి వీళ్లని వెతకి చంపే ప్రయత్నం చేస్తారు. అవన్ పోన విడత్తే పోయి కొన్ను వరిగిరోం ఎంగళుక్కు వాళ్ళు ఏ అడవికెళ్ళారో అక్కడికి వెళ్ళి మేము వెతికి చంపేస్తామండి అన్న వాళ్ళకి ఎంగళుక్కు వెత్తిలై ఇట్టరుళీరియన్బర్గళ్ వీరతాంబూలాలిస్తారు. వీరతాంబూలాలట వీర తిలకాలు దిద్దారు అని యుద్ధంకెళ్లే వాళ్ళకి బొట్టు దిద్దినట్లుగా వీరతాంబూలం వెళ్ళు అక్కడ కూడా శత్రువు లేకుండా నశింపచేసిరా అని పంపిస్తారటండి. అరుగే నిండ్రు అప్పుడై செய்துவாருங்கோள் அவர்களுக்கு వేండువదెల్లాం కొడుత్తు విడం. ఈ రాజులు సామంతరాజులకి ఏవి కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేసి పంపిస్తారు. అంగుంబాయి కొలయిదప్పాదు అక్కడికి వెళ్తే వీళ్ల చేతుల్లో అక్కడ బ్రతకడానికి అవకాశం ఉండని దౌర్భాగ్యస్థితి వస్తుంది. కుమై తింబర్గళ్ నలివు పడువర్గళ్ ఎంత బాధపడతారో. బాధ అనే పదం సరిపోదండి, విలవిలలాడిపోతారు అని అనమాట. అడియిలే నాయ్ అడియిట్టు వలియ తొడంగిత్తిరే నాయ్ ముదలిలే కార్కూరు కొండదిరే. భలే ఒక 1/4 కుక్క కరిచిన్నాడే సగం జీవితం పోయిందండి. నాయి మొదలిలే కాల్కూరు కొండదిరే 1/4 బాధ అక్కడే మొదలైపోయింది. ఇక్కడ అడియిలే నా అడియెట్టు వలియత్తొడంగెత్తిరే. మిగిలినవన్నీ ఏమిటంటే ఈ సామంతులు, ఈ రావడాలు, ఈ వెదకడాలు, ఈ చంపడాలు ఇలా మొదలు పెట్టబడి ఎంత భయంకరంగా ముగిస్తుందో ఈ జీవితం తెలియదు. ఆనపింబు మరైతే ఏం చేయమంటారు స్వామి? సెమ్మిన్నిత్యాది శివందుం మిన్నానుళ్ళ ముడియ్యుడయ్య శ్రీయప్పతి తిరువడిగళై కడువాశ్రయక్కప్పారొంగోళ్. నేను చెప్తున్నా కదా, నా మాట వినండి అంటున్నారు నమ్మాళ్వార్లు. ఏమిటంటే మంచి కెంపులు పొదిగిన రత్నాలు పొదిగిన కిరీటాన్ని ధరించినటువంటి స్వామి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణాలని ఆశ్రయించండి. వెళ్ళండి, పాదాల మీద పడండి. మనం తప్పు చేశామనుకోండి అహంకారంగా నిలబడతాం. అప్పుడు పెద్దలు వచ్చి వెళ్ళు, నువ్వు చేసిన పని తప్పని చెప్పు, సారీ చెప్పు, వాళ్ళు క్షమిస్తారు అంటారు. చూడండి, అలా హితవు చెప్తున్నారు మనకి నమ్మాళ్వారు. తన్నై ఆశ్రయిత్తార్కు కొడుక్కైకు తలయ్యాన ముడియుండు. ఇక్కడ నంబిళ్ళయ్య గారు చక్కటి వ్యాఖ్యానం చేశారండి. తాను వెళ్ళి కాళ్ళమీ పడితే ఒరే నీకు కిరీటాన్నే ఇచ్చేస్తాన్రా అన్నంత వాత్సల్యం కలిగిన స్వామి ఉన్నాడు తండ్రిలాగా. కొడిప్పిక్కై కరుగే ఇరుప్పారొమ్ముండు పక్కనే ఇప్పించేవారు కూడా ఉన్నారు. ఎవరండి? అమ్మ. ఏమండి వచ్చాడండి, వాడు కాళ్ళమే పడిపోయినా సరే కాకాసురుణ్ణి ఆ మెడ తిప్పి ఇలా రాముడి కాళ్ళమే పడేసి దండం పెట్టాడు అన్నట్లుగా తల్లి ఏం చేస్తుంది? అదిగో వచ్చాడండి, మిమ్మల్ని సారీ అడగడానికే వచ్చాడండి అని చెప్తుందే లోకంలో. అలాగా మన వైపున పురుషకారం చేసేటువంటి తల్లి కూడా దగ్గరే ఉంది. విరయ్యామయ్యాలుళ్ళ ఇజవే ఉళ్ళదు. ఏమండి, అలాంటి స్వామి ఉండి అలాంటి అమ్మ తల్లిగా ఉండి మరి మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే ఏమీ పెరుమాళ్ళని చేరాలి అనే ఆతృత మనలో కొంచెం కూడా లేదు. ఈ లేకపోవడానికి కారణం అహంకారం, ఈ లేకపోవడానికి కారణం అధికారం. ఇవన్నీ లేనినాడు నువ్వేవవుతావో ఒక్కసారి ఊహించుకో. అందువల్ల అడి சேர்மினோ அவன் முடியை தரிலும் நீங்கள் తిరువడిயை చేరుంగోళ్. ఈయన మాట ఇది నంబిళ్ళయ్య గారు. ఆయన్ని కిరీటాన్నే పెడతానంటున్నాడు రా బాబు, అధికారమే ఇస్తానంటున్నాడు రా బాబు,
ఆస్తి అంతా ఇస్తానంటున్నాడు రా బాబు. పోనీ నువ్వు కనీసం పాదాల మీద పడరా. ఆయన కిరీటం ఇస్తాన్నాడు కదా అని వెళ్ళి అది లాక్కోకు. కాళ్ళ మీద పడు. నీంగళుంగళి నీంగళుంగళ్ అడి విడాదే కొళ్ళుంగోళ్. నువ్వు నీ ధర్మం ఏమిటో తెలుసా? నీ మూలధర్మాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఏమిటండి మనకి మూలధర్మం? దాస్యం చేయడం. తండ్రి, నువ్వు ఎంత అనంత భోగాలని నాకు అనుగ్రహిస్తాను అని చెప్పినా కూడా నాకు నీ పాదాలు తప్ప వేరొకటి దిక్కులేదు అనేటువంటి భావముతోటి స్వామి పాదాలని ఆశ్రయించండి. అలా ఆశ్రయిస్తే మీకు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందము లభిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో మనకు అనుగ్రహించారండి. ఉయ్మిండ్రై కొణరందు என்று உலகு அண்டவர் இம்மையே தம்மின் சுவைமணவாரை பிறர் கொள்ளத்தாம் விட்டு வெம்மினொளி வெயில் கானகம் போய் குமைதிம்பர்கள் செம்மின் முடித்திருமாலை விரைந்து அடி சேர்மெனோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.